లయాడ్ అనే ఇతను ఎంత కష్టపడి స్విమ్మింగ్ లో గెలిచాడో అంతే ఫాస్ట్ గా అప్పటికప్పుడే ఓడిపోయాడు. సంవత్సరాల తరబడి కష్టపడినటువంటి ఓవెన్ ల్యాడ్ ఒక్కసారిగా స్విమ్మింగ్ లో గెలవగానే ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా తన లేన్ నుండి పక్కన లేన్ లోకి ఈ విధంగా ఒక్కసారిగా పడిపోయాడు. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే ఓవెన్ ల్యాడ్ గారు ఏంటంటే చిన్నగా బయటకు వచ్చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలు పెట్టారు. లయాడ్ కరెక్ట్ గా ఇంటర్వ్యూలో 4 మాటలు మాట్లాడుతుండగానే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. టోర్నమెంట్ రూల్ అయినటువంటి 1.5B ని ఓవెన్ ల్యాడ్ ఏంటంటే బ్రేక్ చేయడం ద్వారా అతను డిస్క్వాలిఫై అయిపోయాడని చెప్పేసి మైక్ లో అనౌన్స్ చేశారు. ఈ స్విమ్మింగ్ టోర్నమెంట్ రూల్ 1.5B లెక్క ప్రకారం ఏంటంటే ఏ స్విమ్మర్ అయినా సరే తన లేన్ ని బ్రేక్ చేసి పక్కన వారి లేన్ లోకి వెళ్ళకూడదనే నిబంధన అయితే ఉంది. ఫైనల్ గా ఈ రేస్ మొత్తంలో ఓవెన్ ల్యాడ్ గారి తర్వాత ఎవరైతే విన్ అయ్యారో అతన్ని తీసుకొచ్చేసి ఈ రేస్ మొత్తానికి విన్నర్ గా ప్రకటించారు. అయితే ఈ రేస్ లో సెకండ్ వచ్చిన అతను చాలా క్లియర్ గా ఈ రేస్ యొక్క విన్నర్ ల్యాడ్ గారు అని చెప్పేసి ఈ సెకండ్ వచ్చిన అతను ఏంటంటే తన మెడల్ ని ఓవెన్ ల్యాడ్ గారికి ఇచ్చేశారు. మీరు గెలవాలంటే మీకు మొదట్లో ఉండేటటువంటి ఓపిక ఏకాగ్రత చివరి వరకు ఉంటే మాత్రమే మీరు గెలుస్తారు. అది గుర్తుపెట్టుకోండి.